హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో ప్రత్యేకమైన సున్నుండలు చేసుకుందామండి. ఈలోగా మనం సున్నుండల కోసం మినుములను కేజీ అయితే తీసుకున్నానండి నేను. ఇవి కేజీ మినుములండి. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని అందులో మనం ఇవి వేయించుకోవడం కోసం మినుములు వేసుకోవాలి. 2 పట్ల కింద వేయిస్తానండి. ఈ విధంగా చక్కగా మంచిగా వేయించుకోవాలండి. ఇలాగే వేగుతూ ఉంటాయి. అలాగే బియ్యాన్ని కూడా కేజీ మినుములకి పావు కేజీకి తక్కువగా తీసుకున్నానండి బియ్యాన్ని. ఇవి కూడా పక్క స్టవ్ మీద పెట్టుకుని మంచిగా వేయించుకోవాలి. చక్కగా ఇవి లైట్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మినుములను చూద్దామండి. మినుములు కూడా చక్కగా వేగుతున్నాయి. బియ్యం అయితే వేగిపోయినట్టేనండి, మంచి కలర్ వచ్చినాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. బియ్యాన్ని ఈ విధంగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం మినుములు చూద్దామండి. చక్కగా వేగుతున్నాయండి. ఇవి వేగుతూ ఉన్నప్పటికీ మంచి స్మెల్ వస్తుందండి, వాసన. ఆ వాసనకే తెలిసిపోతుందండి మనకి. ఇది ఈ విధంగా వేగినాయండి, మంచి కలర్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేగాలండి మినుములైతే. వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు చల్లారిన తర్వాత నేను చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 2 రౌండ్లు ఈ విధంగా వేస్తే అవి 2 బద్దలు అయ్యి పొట్టు వచ్చేస్తుందండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసి మంచిగా చెరిగేసుకుని ఒబ్బడి చేసుకుని ఆ బేషనీలో వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న బియ్యాన్ని అవి కూడా ఇవి అందులో వేసి కలుపుకొని మంచిగా అవన్నీ 2 కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇంక ఇవైతే మనం మిల్లి పట్టించుకోవడమేనండి. ఈ సున్నుండల పిండి అయితే చాలా ప్రత్యేకంగా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి 4 రోజులు ఉండగానే ముందుగా రెడీ చేసేవారు కదండి పెద్దవాళ్ళు. ఈ విధంగా పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బేషనీలోకి తీసుకుందాం. పిండి అయితే చాలా చక్కగా మంచి కలర్ వచ్చిందండి, బాగా వచ్చింది పిండి. మనం సున్నుండలు అనేది వేపుకోవడంలోనే ఉంటుందండి, మంచిగా వేపుకోవాలి. ఈ సున్నుండల పిండి మనం కేజీ మినుములు తీసుకున్నాం కాబట్టి కేజీ బెల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా దంచుకుని నేను మిక్సీ పట్టుకుని ఈ విధంగా పొడి చేసుకున్నానండి. ఈ పొడిని ఈ పిండిలో వేసి మనం పిండి అంతా కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. సున్నుండలు అయితే పండగలకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అలాగే పిల్లలకి బలాన్ని ఇస్తుందని, చక్కగా బలమైన ఆహారం కాబట్టి చాలా మంచిదండి. ఈ పిండిని, బెల్లాన్ని కలిపిన ఈ పిండిని మరలా బెల్లము ఈ పిండి మంచిగా అంతా కలిసిపోయేటట్లు ఒక 2 రౌండ్లు మనం మిక్సీ వేసుకోవాలి. నేను ఈ విధంగా పిండి ఎంత అయితే ఉందో అంతా కూడా మిక్సీ చేశానండి. ఈ విధంగా బెల్లము పిండి చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ బెల్లము పిండి కలిపినది మరలా బేషనీలో వేసుకోవాలి. మనకి నానమ్మలు, అమ్మమ్మలు, మన అమ్మ వాళ్ళు మనకి ఎలా చేసి పెట్టారో అది చూసి మన పిల్లలకు కూడా ఈ విధంగా చేసుకోవడానికి వారు చూపించిందే కదండి. మీరు కూడా ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా బేషనీలో వేసుకుని నెయ్యి అయితే మంచిగా ఈ విధంగా కాచి గోరువెచ్చగా ఉండాలండి. మనం చుట్టుకున్నప్పుడు మన చేతులు కాలకుండా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా నెయ్యి వేసుకుని ఈ పిండి బెల్లం కలిసిన పిండిని నెయ్యి అంతా ఈ విధంగా కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా పిండి నలుపుతూ కలుపుకోవాలండి. ఈ విధంగా చూసుకోవాలండి, అసలు వండ అవుతుందా లేదా, నెయ్యి సరిపోయిందా లేదా అని. ఇంకా పడుతుందండి నాకు, వేస్తున్నాను. మరలా ఈ విధంగా వేసుకుని ఇప్పుడు చక్కగా కలిపి వండ చుట్టుకోవాలి.
ఇవ్వండి ఈ విధంగా చుట్టుకోవాలండి. ఒక చేతిలో ఇలా పెట్టుకుని ఖచ్చితంగా రెండో చెయ్యి సపోర్ట్ అయితే ఉండాలండి. రౌండ్గా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనకు పిండి ఎంతైతే ఉందో అంతా కూడా ఈ విధంగా ఉండలన్నీ ఈ విధంగానే చుట్టుకోవాలి. మరి ఈ విధంగా నేను చేస్తున్నానండి. మరి మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా చేసి మరి మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియచేయండి. వీడియో ఎలా వచ్చిందో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.